నీ ఇంట్లో ప్రాబ్లం అయినా టెంపరరీ, ఏదైనా నా బిడ్డలారా అది తాత్కాలికము. దేవుంది కాదు గనక తాత్కాలికమే. దేవుంది మాత్రమే పర్మనెంట్. దేవుంది మాత్రమే అది నీ లైఫ్ ని రూల్ చేస్తుంది. దేవుంది మాత్రమే అది నీ జీవితంలో నిలబడి ఉంటుంది. దేవునిది కానిది నీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు పెయిన్ అయిన బాధ అయినటువంటి ఆ టైం ను కూడా దేవుడు యూజ్ చేసుకొని నీ జీవితానికి మంచి అద్భుతాలను నీకు అనుగ్రహిస్తాడు. యాకోబుని దేవుడు ప్రేమించాడు. తన లైఫ్ లో ఉన్న ఎక్కువ పర్సెంటేజ్ ఆ పెయిన్ కలిగినప్పటికీ దేవుణ్ణి ఏ రోజు కూడా అలక్ష్యం చేయలేదు, ఏ రోజు కూడా వదిలిపెట్టలేదు నా బిడ్డారు. అందుకనే యాకోబు ఒక నేషను, ఆయన జనాంగానికి ఒక మెయిన్ ప్రవక్తగా మారిపోయాడు. ఇజ్రాయెల్ గా దేవుడు చేంజ్ చేశాడంటే నిజంగా చూడండి, ఒక మనిషిని ఒక ప్రపంచానికే ఒక మెయిన్ పిల్లర్ గా, ఒక సోర్స్ గా మార్చడం అంటే ఎంత ఆశీర్వాదం ఇది. దేవుని చేతిలో పడ్డ ఎవరినైనా దేవుడు అదే విధంగా బ్లెస్ చేస్తాడు. ఆయన చేతిలో పడ్డ నిన్ను కూడా దేవుడు నేషన్ కే ఒక సూచనగా దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. నీ ఇంటినే నువ్వు చూసుకోవడం కాదు, నేషన్ కే ఆశీర్వాదకరంగా ఉండే విధంగా దేవుడు ఈ రోజు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. ఒక నీ జాబ్ ని నువ్వు పట్టుకొని ఇన్ని రోజులు ఉన్నావు, కానీ దేవుడు బయటికి నిన్ను తీసుకొని రాబోతున్నాడు. ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నాడు. నేషన్స్ కే దేవుని యొక్క ఆత్మ ద్వారా నిన్ను పరిచయం చేయడానికి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తున్నాడు. అంత హెవీ పవర్ తోటి యేసు నామములో నిన్ను నేను బ్లెస్ చేస్తున్నా. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అది నీ లైఫ్ కి అది కనెక్ట్ అవ్వాల్సిందే. ఏ మేలైనా దేవుడు నీకు చేయాల్సిందే, ఏది కొదువ కాదు. అంటే యూనివర్స్ లో ఉన్న ఏ మేలైనా నీ కోసం దేవుడు దాన్ని నీ వైపు తిప్పుతాడు. యూనివర్స్ లో ఉన్న ఏ అద్భుతమైన నీకు దేవుడు సాధ్యం చేయబోతున్నాడు యేసు నామములో. అందుకే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీకు మేలులు కొదువు అనేది అసలు ఎక్కడా లేదు. ఏదైనా నీకు సాధ్యమే. ఇంత మంచి ఫుడ్ ని దేవుడు నీకు ఇస్తుంటే ఇక నువ్వు దేవుని విషయంలో నువ్వు ఇంకెంత నువ్వు ఎనర్జీ లెవెల్స్ నువ్వు ముందుకు పరిగెత్తాలి.